హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఇందులో నేను ఇంట్లో ఏమేమి చేసుకుంటాను, ఎలాంటి క్రాఫ్ట్స్ అనేవి యూస్ చేస్తాను, అలాంటివి అన్నీ ఈ ఛానల్లో అయితే పెడతాను. ఇంతకుముందు ఛానల్లో కూడా చాలా వీడియోస్ పెట్టాను, అదైతే ఓన్లీ గార్డెనింగ్ గురించి. ఇదైతే బ్లాగ్స్ కాబట్టి ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటానో వాటి గురించి పెడతానమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ దానిమ్మ గింజలు నేను ముందే ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే జ్యూస్ అయినా చేసుకోవచ్చు అని. స్నాక్స్ లాగా కాకుండా జ్యూస్ లాగా చేసుకుంటే బెటర్ అని నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇలా దానిమ్మ గింజలు వేసుకొని నేను ఇందులో కొన్ని పాలు వేసుకుంటున్నాను. అలానే షుగర్ కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 to 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను అనమాట. నాకు ఈ షుగర్ అనేది సరిపోతుంది, ఈ స్వీట్నెస్ అనేది. ఇలా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని జ్యూస్ అనేది చేసుకుంటున్నాను. మీరు పాలు వేసుకోకుండా కూడా జ్యూస్ అనేది చేసుకోవచ్చు, కాకపోతే కలర్ అనేది తక్కువ ఉందని నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను అనమాట. మిల్క్తో కూడా చాలా టేస్ట్ ఉంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత లాస్ట్లో కూడా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని పైనుంచి నేను చియా సీడ్స్ అనేవి నానబెట్టుకున్నాను, అవి వేసేసుకొని హార్లిక్స్ కూడా పైనుంచి వేసుకున్నాను అనమాట. హార్లిక్స్ వేసుకోవడం వల్ల మనకి జ్యూస్కి చాలా టేస్ట్ వస్తుంది. ఆ అరోమా అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా ఇలా చేసి ఇవ్వండి, గార్నిష్ అనేది తప్పకుండా తాగుతారు. చిన్నపిల్లలకైతే మరీ ఇవ్వండి, వాళ్ళైతే వదిలిపెట్టరు అనమాట. ఇలాంటి జ్యూసెస్ ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకు కూడా చాలా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవ్వడానికి పిల్లలకైతే. ఇంకా నేనైతే మీషో నుంచి ఒక నల్ల పూసలది ఆర్డర్ చేశాను. 150లో 6 పీసెస్ ఇచ్చారనమాట నల్ల పూసలు. డైలీ యూజ్ కోసమని నేను తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 రూపీసే పడుతుందనమాట. ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూసేద్దాము. ఒక్కొక్క ఐటమ్ నేనైతే ఓపెన్ చేసి మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను, క్లియర్గా చూడండి. మీరు ఒకవేళ మీషోలో ఏమైనా బుక్ చేసుకుంటే సరిగ్గా రాకపోయినా, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మీషో గురించి అనేది నాకు కమెంట్ చేయండి వీలైతే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నాకైతే ఫస్ట్ ఇదే ఓపెన్ చేశాను. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2 రింగ్స్ వచ్చి హార్ట్ షేప్ ఉంది కదా, మనము ఏ డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు, నార్మల్గా ఆఫీస్ వేర్కి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా సింగిల్ స్టోన్, నాకు ఇది చాలా ఇష్టమే, సపరేట్గా తీసుకుందాం అనుకున్నాను. కానీ దీనికి చాలా క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది, కానీ వేసుకోవడానికి అయితే చాలా లుక్ అనిపిస్తుంది. ఒక 2 to 3 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. సమ్మర్లో అయితే మనకి స్వెట్ అవుతుంది కాబట్టి తొందరగా పాడైపోద్ది. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా శారీస్ మీదకి చాలా బాగుంటుంది, కానీ ఇది కూడా కొంచెం క్వాలిటీ అనేది తక్కువ వచ్చిందనమాట. వీడియోలో అయితే మంచిగా కనిపిస్తుంది, కానీ లైవ్లో అయితే మనకి లుక్ అనేది కొంచెం షేడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. కానీ ఇది కూడా మనము ఒక 3 to 4 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. శారీస్ మీదకైతే లుక్ బాగుంటుంది అనమాట ఆ డిజైన్లో. ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను కదా, ఇది కూడా మనకి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి. ఎందుకంటే మనకి 6 పీసెస్ 150కే వచ్చేస్తున్నాయి కదా, మనకి బయట అయితే చాలా రేట్ పెట్టాల్సి ఉంటుంది. అవి కూడా షేడ్ అయిపోతున్నాయి సేమ్ వీటిలాగానే. మనము మహా అంటే ఒక 10 టైమ్స్ వేసుకోగానే అవి కూడా షేడ్ అయిపోతాయి కదా, సేమ్ అలానే ఇవి కూడా. కాకపోతే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. మనకి ఆఫీస్ వేర్కైనా కానీ, లేదంటే హోమ్లో ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్కైనా కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇది కూడా హార్ట్ షేప్లో చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా ఇది కూడా బాగుంది. ఈ డిజైన్స్ అనే కావు, చాలా డిజైన్స్ ఉన్నాయి. 150లోనే 6 పీసెస్, అలా 5 పీసెస్ ఇంకా తక్కువలో ఇంకా ఉన్నాయి. నాకైతే ఇవి కొంచెం ట్రెండీగా అనిపించి నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఎలా అంటే చుడిదార్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు. అలానే బయటికి మనం ఏదైనా మూవీ థియేటర్స్కి అలా మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం మనకి ఈజీగా ఉంటుంది వేర్ చేయడానికి అనేది నేను తీసుకున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. ఈ డిజైన్లలో ఏ డిజైన్ నచ్చిందని. ఇది కూడా శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది, డ్రెస్ మీద కూడా బాగుంటుంది. ఇలా ఏవైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, కాకపోతే రివ్యూస్ అనేవి చూడండి మెయిన్గా. ఇప్పుడైతే నేను క్రాఫ్ట్ అనేది చూపిస్తున్నాను. ఇది ఎందు గురించి చూపిస్తున్నాను అనేది కూడా నేను చెప్తాను. ఇది ఫస్ట్ అయితే డిజైన్ వేసేసుకున్నాను. నేను ముందుగా డిజైన్ కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకొని నేను డిజైన్ అయితే వేసుకున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసి డిజైన్ అనేది వేసుకోండి. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, పొడవుగా ఉన్నది. మీకు దగ్గర ఏ కార్డ్బోర్డ్ ఉంటుందో అది సైజుని బట్టి తీసుకోండి. నేను ఒక 24 ఇంచెస్ ఉన్న సైజుని బట్టే తీసుకున్నాను. ఇలా ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే దాన్నే మనం మిడిల్లో పెట్టేసి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పుకొని కట్ చేసుకోవచ్చు అనమాట.
ఇది కూడా నా ఓన్ కంటెంట్ ఏం కాదు. నేను క్రాఫ్ట్ అనేది నార్మల్‌గా ఒక వీడియోలో చూసాను. దాన్ని జస్ట్ చూసి ఇలా పేపర్ మీద అయితే డిజైన్ వేసుకొని మీకైతే డైరెక్ట్‌గా చూపిస్తున్నాననమాట. ఎందుకంటే నేను మీషోలో చూసాను. ఇలా నెక్లెస్ చూయించడానికి మనకి ప్లాస్టిక్ బౌస్ అనేవి ఉంటాయి కదా! అవి నేను బుక్ చేద్దాం అనుకున్నాను. కానీ మినిమమ్ 3-350 వరకు ఉందనమాట రేట్ అనేది. సో, అంత రేట్ పెట్టే కన్నా ఒక్కసారి యూట్యూబ్‌లో చూద్దాము. ఏదైనా క్రాఫ్ట్ ఉందేమో, లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చేమో అనేది చూస్తే నాకైతే వెతకగా ఇదైతే చాలా ఈజీగా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కనిపించింది. అందుకోసమని నేను కూడా మీకు వీడియో చేస్తే ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఇది వీడియో ద్వారా మీకు తీసుకొచ్చాను. వాళ్ళు కూడా ఎక్కువ చేసినట్టుగా లేరు. అందుకోసమని కొంచెం ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది కదా! అందుకోసమని తీసుకొచ్చాను. ఇలా మొత్తం డిజైన్ అనేది నేను పెన్‌తో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడ జస్ట్ ఒక లేయర్ వరకే మనకి కట్ అయ్యేలాగా తీసుకున్నాననమాట. నేను డీప్‌గా కట్ చేయకూడదు. ఓన్లీ 1 లేయర్ అంటే మనకు తెలిసిపోతుందనమాట. 3 లేయర్స్ ఉంటాయి కదా కార్డ్‌బోర్డ్‌కి. దానిలో ఓన్లీ 1 లేయర్ మాత్రమే కట్ అవ్వాలి. అది కూడా ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవ్వాలనమాట. మనం కొంచెం ఫోల్డ్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఫోల్డ్ అవుతది. ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలనమాట. మనకి తెలిసిపోతుంది షేప్ అనేది ఎలా వస్తుందో. ఇలా మొత్తం వచ్చిన తర్వాత నేను పైన కూడా కొంచెం కట్ చేసుకొని రౌండ్‌గా వెనక వైపుకి తిప్పుకున్నాను. ఇలా నేను బాక్సులు గీస్తున్నాను కదా! ఎందుకు గీస్తున్నానంటే అవి కూడా మీకు చెప్తాను. ఇలా ఒక 4 బాక్సెస్ నుంచి 5 బాక్సెస్ వరకు నేనైతే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని మనం ఇది నైఫ్‌తో చాలా అంటే చాలా డెలికేటెడ్‌గా గీసుకోవాలనమాట. ఎలా అయితే ఇప్పుడు మనము అక్కడ ఓన్లీ 1 లేయర్ వరకే కట్ చేసుకున్నామో అలానే సేమ్ ఇది కూడా 1 లేయర్ వచ్చేలానే కట్ చేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయినా కూడా మనకి బయటికి తెగిపోతుంది అది. అంటే థర్డ్ లేయర్ వరకు కట్ అవుతదనమాట. అలా కట్ అవ్వకుండా ఓన్లీ 1 లేయర్ కట్ అయ్యేలానే చూసుకోండి. కట్ అయిన తర్వాత ఇలా మెల్లిగా పైకి అనేలా చేస్తే మనం ఏదైతే చైన్ వేస్తామో దానికి హుక్ అనమాట ఇది. అంటే మనము చిన్న సైజు, పెద్ద సైజు అలానే లాంగ్ హారమ్స్ ఉంటాయి కదా! వాటికి ఇది హుక్ అనమాట. వెనక నుంచి హ్యాండిల్ చేయడానికి, కిందకి జారిపోకుండా ఉండడానికి హ్యాండిల్ కోసమని నేనైతే 4 చేసుకున్నాను. మీకెన్ని వీలైతే అన్ని చేసుకోండి. అలానే ఒక థ్రెడ్ కట్టడానికి కోసమని నేనైతే ఎడ్జెస్ ఉన్నాయి కదా! అక్కడ అటాచ్‌మెంట్ చేశాను. వాటికి హోల్ పెట్టుకున్నాననమాట థ్రెడ్ కట్టడానికి. ఇంకా ఫైనల్‌గా పెయింట్ వేసుకుంటున్నాను. నాతో అయితే వైట్ పెయింట్ ఉంది. నేను ఎక్కువగా మీషోలో చూసిందైతే బ్లాక్ కలర్ షో పీసెస్ చూసాను. కానీ నేనైతే వైట్ వేసుకున్నాను. నాతో వైట్ కలర్ ఉందని. చూస్తున్నారు కదా! థ్రెడ్ ఎలా కట్టాననేది ఫస్ట్‌లో చూపించాను మీకు. హోల్స్ ఎలా ఎడ్జెస్‌లో హోల్స్ పెట్టుకొని అలా థ్రెడ్ కట్టుకుంటే మనకి ఇలా నిలబడుతుందనమాట. దీనికి నేను మంగళసూత్రాలు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇలా వెనక నుంచి వేసుకున్న తర్వాత మనకి తెలుస్తుందనమాట. ఏ హైట్‌లో మీకు కావాలో ఆ హైట్‌లో తీసుకోవాలి మంగళసూత్రంని. తీసుకున్న తర్వాత ఇది ఇందాక కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఎందుకంటే ఇలా హ్యాండిల్ చేయడానికనమాట. ముందుకొచ్చేసరికి మనకి ఎక్కువగా పడిపోకుండా ఉంటది. అలానే జారిపోకుండా కూడా ఉంటదనమాట. సైడ్‌లు మనకి బేస్ ఏం లేదు కాబట్టి జారిపోకుండా ఉండడానికి అవి హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! మంగళసూత్రం అనేది ఇలా నీట్‌గా కనిపించడానికి నేనైతే ఇది రెడీ చేసుకున్నాను. ఓన్లీ మంగళసూత్రానికే కాదు, ఏ జ్యువెల్లరీ తీసుకున్నా, ఏదైనా రివ్యూ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుందనైతే నేను ఇది రెడీ చేసుకున్నాను. మీకెవరికైనా యూజ్ అనిపిస్తే లేదా మీ సిస్టర్స్‌కి కానీ ఎవరికైనా క్రాఫ్ట్ అనేది ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఇలా రివ్యూ ఇప్పుడు షాప్స్‌లలో కూడా చాలా రివ్యూస్ చేస్తున్నారు కదా! వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం కేటాయిస్తే సరిపోతుంది. నాకైతే హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది. ఎందుకంటే ఫస్టే పేపర్ చేసుకున్నాను కదా! అందుకోసమని. దానికొక 5 మినిట్స్ ఓన్లీ 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మీకు ప్రతి రివ్యూ చూయించడానికి నేనైతే ఈ డిజైన్‌ని చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనము ఈ డిజైన్ అంతా చూసాం కదా! అవసరం లేదు అనుకున్నప్పుడు మనము ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది ఇప్పేసి మనం ఫ్లాట్‌గా పెట్టేసుకొని ఒక దగ్గర దాచిపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు యూజ్ అయితే అప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. కొంచెమైనా యూజ్ అయినట్టయితే నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నేను ఏ